హైదరాబాద్ మధురానగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కిరాయి రౌడీలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులకు 2 కుమారులు. అయితే బోరుబండాకు చెందిన రాజేష్తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన భర్త పలుమార్లు మందలించడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తులను అమ్మేసి ప్రియుడితో వెళ్లిపోవాలని డిసైడ్ అయిన శ్రీలక్ష్మి ఫిబ్రవరి 1న ప్రియుడు మరో 2 రౌడీ షీటర్లతో కలిసి భర్త విజయ్ని గొంతునులిమి దారుణంగా హత్య చేయించింది. ఆ తర్వాత గుండెపోటుగా చనిపోయినట్లు బంధువులను నమ్మించింది. ఇదిలా ఉండగా విజయ్ని హత్య చేసిన వారిలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తాజాగా మధురానగర్ పిఎస్కొచ్చి చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 4 నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారులో ఉన్నవారిని వెతికే పనిలో ఉన్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, వివాహేతర సంబంధం విషయంలో ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. ఎల్లారెడ్డిగూడలో దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ ఘటన కూడా ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా 3 నెలల క్రితం అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ప్రియుడు మోజులో పడి ఏదైతే భర్తనైతే భార్య శ్రీలక్ష్మి అయితే హత్య చేయించింది. ముఖ్యంగా 2 రౌడీ షీటర్లతో కలిపి ఈ హత్య చేయించినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఏదైతే భర్తను హత్య చేసేందుకు కూడా కొంతమంది రౌడీ షీటర్లు కూడా సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఏదైతే హత్య చేయించిన తర్వాత అంటే ఆ భర్తని గొంతు నిలిమి చంపేసిన తర్వాత గుండెపోటు వచ్చిందంటూ కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ గుండెపోటుతో చనిపోయడంతో ప్రతి ఒక్కరిని కూడా నమ్మించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు రావడంతో ఏదైతే ఆస్తి మొత్తం తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోవాలంటూ కూడా ఒక పక్కా ప్లాన్ అయితే రూపొందించి ఇతర రౌడీ షీటర్లకి సుపారీ ఇచ్చి మరి భర్తనైతే గొంతు నిలిమి హత్య చేయించింది. ఆ తర్వాత ఏదైతే అతను గుండెపోటుతో చనిపోయాడంటూ కూడా అందరితో నమ్మబలికోవడంతో అందరూ కూడా అదే నమ్మడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ సంఘటన జరిగిన 3 నెలల తర్వాత ప్రియుడితో కొన్ని గొడవలు అవడంతో ప్రియుడు ఏదైతే మధురానగర్ పిఎస్ లో లొంగిపోవడం జరిగింది. ఏదైతే రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మధురానగర్ పిఎస్ లో లొంగిపోవడంతో ఈ ఉదంతం కూడా మొత్తం బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన కూడా 3 నెలల క్రితం జరిగిందంటూ కూడా రాజేశ్వర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే తనతో పాటు మరొక 3 కూడా ఉన్నారంటూ కూడా ఇప్పటికే రాజశేఖర రెడ్డి ఒక వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం దీనిపై అయితే కేసుతో నమోదు చేసి ఆ పరారీలో ఉన్న 3 కూడా వెతకడానికి అయితే పోలీసులు ఒక బృందం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్లారెడ్డిగూడలో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ప్రియుడు మోజులో పడి తన భర్తనైతే చంపించింది. అలాగే తర్వాత ఆస్తి కూడా తీసుకొని ఆ ప్రియుడితో వెళ్ళిపోవాలంటూ కూడా ఇది ఒక పక్కా ప్లాన్ తో శ్రీలక్ష్మి అనే మహిళ ఒక పక్కా ప్లాన్ అయితే రూపొందించి 2 రౌడీ షీటర్లకి సుపారీ ఇచ్చి మరి హత్య అయితే చేయించింది. తర్వాత ఏదైతే తమ బంధువులకి తన భర్త గుండెపోటు వచ్చి చనిపోయాడంటూ కూడా నమ్మబలికింది. ముఖ్యంగా ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రియుడికి అలాగే శ్రీలక్ష్మి ఇద్దరు కూడా మళ్ళీ గొడవలు జరగడంతో ఈ కేసు బయటకు వచ్చింది. ముఖ్యంగా రాజేశ్వర్ రెడ్డి మధురానగర్ పిఎస్ లో లొంగిపోవడంతో కూడా ఈ కేసు అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం మధురానగర్ పిఎస్ లో అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే పరారీలో ఉన్న మరొక 3 కూడా వెతకడానికి కూడా ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.